హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ ఆర్జే. ఫ్రెండ్స్, అగ్నిపరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 8 గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎపిసోడ్ 8 చూసుకున్నట్లయితే నవదీప్ వచ్చేటప్పటికి ఒక బ్రీఫ్ కేసుతో ఎంట్రీ అయితే ఇస్తాడు. తర్వాత శ్రీముఖి దగ్గరికి వచ్చి ఈ బ్రీఫ్ కేసులో ఏముంది అని చెప్పి గెస్ట్ చేయమని చెప్పడంతో శ్రీముఖి వచ్చేటప్పటికి ఈ బ్రీఫ్ కేస్ని ఈ అగ్ని పరీక్షలో ఉన్న కంటెస్టెంట్స్కి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఈ అగ్ని పరీక్ష నుండి క్విట్ అయిపోతారు అని చెప్పి సమాధానం చెప్తుంది. కాదు, ఇక్కడ నువ్వు రాంగ్ ఆన్సర్ ఇచ్చావు, దీంట్లో కొన్ని కార్డ్స్ ఉన్నాయి, టాస్క్ వైజ్గా ఈ కార్డుని ఎవరెవరు గెలుచుకోబోతున్నారు అనే విధంగా అయితే మాత్రం నవదీప్ చెప్పి గేమ్ని అయితే స్టార్ట్ చేస్తారు. అయితే స్టార్టింగ్లో వచ్చేటప్పటికి బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ ప్రియా అయితే ఎంట్రీ ఇస్తుంది. తను రావడం, తన జర్నీ గురించి మాట్లాడడము, కంటెస్టెంట్స్ని మోటివేషన్ చేయడం, ఇట్లా అన్ని విధాలుగా మాట్లాడిన తర్వాత ప్రియా వచ్చేటప్పటికి కంటెస్టెంట్స్ మధ్యలోనే పుల్లపెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. అంటే ఒకళ్ళు అందరూ మీరు బయట ఎట్లా ఉన్నారు, గ్రూప్ ఫామ్ అయ్యారా, అందరూ ఫ్రెండ్స్ అయిపోయారా, లేకపోతే ఎవరి ఆట వాళ్ళు ఇండివిజువల్గా ఆడుతున్నారా అని చెప్పి అడగగా ప్రియా వచ్చేటప్పటికి ఈ కంటెస్టెంట్ మధ్య పుల్ల పెట్టడం అయితే స్టార్ట్ చేసేసింది. రాజ్ కుమారిని డోంట్ డిజర్వ్ కంటెస్టెంట్ ఎవరు అని చెప్పేసి అడగగా తను వచ్చేటప్పటికి అపూర్వ పేరు చెప్తుంది. కారణం వచ్చేటప్పటికి అపూర్వ వచ్చేటప్పటికి చేయకపోవడానికి కారణాలు వెతుకుతూ ఉంటుంది. అందుకోసం తను ఈ హౌస్కి అన్డిజర్వ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి రాజ్ కుమారి అయితే చెప్పడము. నెక్స్ట్ వచ్చేటప్పటికి అపూర్వని మోస్ట్ డిజర్వ్ క్యాండిడేట్ ఎవరు అని చెప్పేసి అడగగా అది నేనే అని అనుకుంటున్నానని చెప్పి అపూర్వ అయితే అనడము. ఎందుకంటే నేను చాలా టాస్క్లు ఆడి ఇంతవరకు వచ్చాను, నేను ఈ షోకు డిజర్వ్ అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. నేను చేసిన టాస్క్లో 100% అయితే నేను ఎఫర్ట్ పెట్టాను అని చెప్పి చెప్పడము. ఫస్ట్ టాస్క్ వచ్చేటప్పటికి రివర్స్ ద డెసిషన్, ఈ కార్డును గెలుచుకోవడానికి అయితే మాత్రం ఒక టాస్క్ అయితే పెడతారు. అట్లాగే ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చినప్పటికీ రాజ్ కుమారిని అయితే మాత్రం ప్రియా ఎన్నుకుంటుంది. తర్వాత రాజ్ కుమారిని అపోనెంట్ ఎవరిని ఎన్నుకుంటావు అని చెప్పగా తను వచ్చేటప్పటికి స్మార్ట్గా నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని అనుకుంటున్నాను, నాకు సమవుజ్జి ఉండాలంటే ఎదుటి కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఉండాలి, నాతో పాటు గ్రీన్ వచ్చిన చరణ్ అయితే మాత్రం నేను అపోనెంట్గా ఎన్నుకుంటున్నానని చెప్పేసి చెప్పడము. చరణ్ అయితే మాత్రం నువ్వు నీ అపోనెంట్ ఎవరు అనుకుంటున్నావు అని చెప్పి అడగగా అపూర్వ పేరు చెప్తాడు. ఇప్పుడు ఈ టాస్క్లో వచ్చేటప్పటికి రాజ్ కుమారి, చరణ్, అపూర్వ ముగ్గురు అయితే మాత్రము ఈ టాస్క్ అయితే ఆడడం జరుగుతుంది. ఈ టాస్క్ వచ్చేటప్పటికి 2 బెలూన్స్ మరియు గాలి కొట్టే పంపులు అయితే మాత్రం అక్కడ పెట్టుంటాయి. 2 సెట్లు ఉంటాయి. అయితే బోర్డులు 3 బోర్డులు ఉంటాయి. 3 బోర్డుల మీద ఒక్కొక్క బోర్డు మీద 1 నుంచి 25 నెంబర్స్ అయితే అక్కడ కనబడతా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క బోర్డుని ఎంచుకోవాలి. ఆ ఎంచుకున్న బోర్డులో నుంచి ఒక అంకె చెప్పడము. తర్వాత ఈ 2 బెలూన్స్ నుంచి ఏదైనా తనకు ఇష్టమైన బెలూన్లో అన్నిసార్లు గాలి అయితే మాత్రము పంప్ చేయడం అయితే ఈ టాస్క్ ఉద్దేశము. అంటే ఎవరు కొట్టేటప్పుడు అయితే మాత్రము బెలూన్ పగులుతుందో అతనైతే మాత్రం ఈ టాస్క్ నుండి ఎలిమినేట్ అయిపోతాడు. అయితే చివరిగా ఎవరు బిల్లుతారో వాళ్ళే విన్ అవుతారు అనే విధంగా అయితే మాత్రం టాస్క్ స్టార్ట్ చేశారు. వీళ్ళు ముగ్గురు కూడా అసలు స్ట్రాటజీ లేకుండా, ఆలోచన లేకుండా, అంటే అక్కడ 1 నుండి 25 అంకెలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి బెలూను చిన్నగా ఉన్నప్పుడు ఆ 25 అంకెలను అయితే మాత్రము ఎవరు యూజ్ చేయరు. ముందు చిన్నవి యూజ్ చేసుకుని తర్వాత లాస్ట్లో అయితే మాత్రము 14, 17, 16 అలా అంకెలను అయితే యూజ్ చేసుకుంటారు. దీని ద్వారా అయితే మాత్రము ఫస్ట్ అపూర్వ అయితే మాత్రం ఎలిమినేట్ అయిపోతుంది. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు రాజ్ కుమారి, చరణ్ అయితే చాలాసేపు గేమ్ అయితే కంటిన్యూ చేస్తారు. ఈ గేమ్లో వచ్చేటప్పటికి రాజ్ కుమారి కాస్త లాస్ట్లో స్మార్ట్ ప్లే చేసింది. దాని ద్వారా వచ్చేటప్పటికి చరణ్ ఈ గేమ్లో నుంచి అవుట్ అయిపోతాడు, తన బెలూన్ పేలిపోతుంది, తనైతే ఈ గేమ్ నుంచి అవుట్ అయిపోతాడు. ఈ ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ టాస్క్లో రాజ్ కుమారి అయితే మాత్రం విన్ అవుతుంది. రివర్స్ ద డెసిషన్ అనే కార్డ్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మర్యాద మనీష్ మనందరికీ తెలుసు. ఇతను వచ్చేటప్పటికి మనకు బిగ్ బాస్ 9లో కంటెస్టెంట్స్ వచ్చి కాస్త కొన్ని రోజులు ఉన్నప్పటికీ జనాలందరూ గుర్తుపోయేలా అయితే మాత్రం బిహేవ్ చేశాడు. ఈయనది సపరేట్ యాటిట్యూడ్ ఉంటుంది, అందుకోసం అందరు జనాలు ఈయనైతే మాత్రం గుర్తుపెట్టుకున్నారు బాగా. అతనైతే ఎంట్రీ ఇవ్వడము, తను వచ్చి రాగానే నవదీప్ వచ్చేటప్పటికి నాకు కాస్త షో నుంచి బయటికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి తనైతే టాస్క్ బాధ్యత వచ్చేటప్పటికి మనీష్కి అప్పచెప్పి తనైతే వెళ్ళిపోతారు. అయితే మనీష్ వచ్చేటప్పటికి ఈ టాస్క్లో వచ్చేటప్పటికి గెలిచిన కంటెస్టెంట్స్కి స్కిప్ ద రౌండ్ అనే కార్డ్ అయితే లభిస్తుంది. అయితే ఈ టాస్క్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ వచ్చేటప్పటికి మర్యాద మనీష్ వచ్చేటప్పటికి ఎవరు ఈ
టాస్క్ ఆడడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అని చెప్పడంతో హేమంత్ వచ్చేటప్పటికి నేను ఆడతా అని చెప్పేసి చేయి అయితే ఎత్తడము, తనైతే మాత్రం ఫస్ట్ కంటెస్టెంట్స్గా పిలవడము. నెక్స్ట్ వచ్చేటప్పటికి గోడ మీద పిల్లి అని చెప్పేసి దీపక్ని రమ్మని చెప్పడము. తర్వాత వచ్చేటప్పటికి గాయత్రిని ఈ రౌండ్లో థర్డ్ కంటెస్టెంట్స్ గా తీసుకోవడము. ఈ టాస్క్ లో వచ్చేటప్పటికి 3 కంటెస్టెంట్స్ అంటే దీపక్, గాయత్రి, హేమంత్ అయితే పార్టిసిపేట్ చేస్తారు. ఈ గేమ్ లో వచ్చేటప్పటికి 3 టబ్బులను అయితే పెట్టుంటాయి. తర్వాత పేపర్ ఫిషెస్ అయితే మాత్రం అక్కడ పరిచుంటాయి. ఇది మొత్తం 3 కలర్లో ఫిషెస్ అయితే ఉంటాయి. ఆ 3 కలర్లో ఎవరి కలర్ ఫిషెస్ అయితే వాళ్ళ టబ్ లో ఒక విసనకర్రతో విసురుతూ టబ్ లో వేయాల్సి ఉంటుంది. ఇది టాస్క్. జరుగుతున్న సమయంలో హేమంత్ వచ్చేటప్పటికి తన గేమ్ తను ఆడకుండా పక్కన వాళ్ళ గేమ్ చెడగొట్టే విధంగా అయితే మాత్రం ప్రయత్నం మొదలు పెడతాడు. ఈ టాస్క్ లో వచ్చేటప్పటికి అక్కడ దీపక్ గేమ్ చెడగొట్టడానికి మరియు దీపక్ వేసుకున్న టబ్లో తను వేసుకున్న ఫిషెస్ని అయితే మాత్రము బయటికి తోసే ప్రయత్నం అయితే చేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరు పోటాపోటీగా అంటే దీపక్ వచ్చేటప్పటికి జెన్యున్గా ఆడాడు. అక్కడ తన ఫిషెస్ని కాపాడుకుంటూ మరియు తన టబ్లో ఇంకా ఎక్కువ వీలైనంత ఎక్కువ ఫిషెస్ పడేలాగా ట్రై చేశాడు. హేమంత్ అయితే తన గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా పక్కన వాళ్ళ గేమ్ చెడగొట్టే విధంగా అయితే మాత్రం ఫస్ట్ గేమ్ నుంచి స్ట్రాటజీ ప్లే చేశాడు. అయితే ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ రౌండ్లో హేమంత్ వచ్చేటప్పటికి 17 ఫిషెస్, తర్వాత గాయత్రి వచ్చేటప్పటికి 24 ఫిషెస్, ఫైనల్గా వచ్చేటప్పటికి దీపక్ అయితే మాత్రము 27 ఫిషెస్తో లీడ్లో ఉన్నాడు. తనైతే ఈ రౌండ్ విన్నర్ అయ్యాడు. తర్వాత జడ్జెస్ అయితే దీపక్ని మెచ్చుకుంటారు. నువ్వు జెన్యూన్గా ఆడావు, ఫెయిర్ ఆడావు, నువ్వు నీ గేమ్ మీద నువ్వు దృష్టి పెట్టావు, అందుకోసమే నువ్వు విన్ అయ్యావు అని చెప్పడంతో దీపక్ వచ్చేటప్పటికి కాస్త ఎమోషనల్ అవుతాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల అయితే మాత్రము స్టేజ్ మీదకి ఎంట్రీ ఇవ్వడము. తను వచ్చి ఈ 15 మంది కంటెస్టెంట్స్ని అయితే మాత్రము చాలా సరదాగా పలకరిస్తాడు, తన అనుభవాలు చెప్పుకొస్తాడు. తను ఎట్లా డెడికేషన్గా వర్క్ ఆడి ఈ టైటిల్ని గెలుచుకున్నాను అనే విషయంలో అయితే మాత్రము కొన్ని సూచనలు, సలహాలు అయితే మాత్రం ఈ 15 మంది కంటెస్టెంట్స్కి ఇవ్వడము. ఎవరు బిగ్ బాస్ టైటిల్ గెలవాలి అని అనుకుంటున్నారని చెప్పి అడగగా అందరైతే హ్యాండ్ రైజ్ చేస్తారు. ఒక్కొక్కరిని అయితే మాత్రం మీరు ఎందుకు ఈ టైటిల్ గెలవాలి అనుకుంటున్నారు అని చెప్పి అడగగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమాధానం అయితే చెప్తారు. ఫైనల్గా వచ్చేటప్పటికి అమన్ని అడగగా నేను ఎందుకు కాకూడదు అని చెప్పి సమాధానం అయితే ఇస్తాడు. సరే అని చెప్పేసి నెక్స్ట్ టాస్క్ అయితే మొదలు పెడతారు. ఈ టాస్క్ వచ్చేటప్పటికి ఒక శాండ్లో 3 జెండాలు అయితే ఉంటాయి. ఎవరైతే మాత్రం ఈ జెండాలను ముందు కలెక్ట్ చేసుకొని ఒక ప్లేస్లో అయితే స్టాండ్ చేయాలి. చేసే క్రమంలో ఇద్దరికైతే అక్కడ అవకాశం ఉంటుంది. కంటెస్టెంట్స్ అయితే 3 ఆడాలి. ఇద్దరికైతే అక్కడ జెండా పాతే అవకాశం అయితే ఉంటుంది. ఈ టాస్క్లో వచ్చేటప్పటికి ఫస్ట్ అమన్ని, తర్వాత రోహిత్ని, తర్వాత వచ్చేటప్పటికి మిథిలేష్ని, ఈ 3 కంటెస్టెంట్స్ని అయితే మాత్రం ఈ టాస్క్ అయితే ఎన్నుకుంటారు. స్టార్టింగ్లోనే ఈ టాస్క్ మొదలవంగానే స్టార్టింగ్లోనే రోహిత్ వచ్చేటప్పటికి తొందరగానే ఆ జెండాలను అయితే కరెక్ట్ చేసేసి తనైతే మాత్రము జెండా పాతేస్తాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అమ్మను వచ్చేటప్పటికి జెండాని అయితే మాత్రం కలెక్ట్ చేసుకొని తాను తీసుకెళ్లే క్రమంలో జారి పడతాడు. అయినా సరే తనైతే మాత్రము సెకండ్ ప్లేస్లో జెండా అయితే పాతాడు. అయితే లాస్ట్లో వచ్చేటప్పటికి మిథిలేష్కి అయితే మాత్రము ఈ గేమ్ నుంచి అయితే మాత్రం ఎలిమినేట్ అయిపోతాడు. తర్వాత తను వెళ్లే క్రమంలో శ్రీముఖి అంటుంది, స్ట్రెంత్కి తగ్గట్టుగా నువ్వు ఆడలేకపోయావు, నీకు అక్కడ జెండా దొరకలేదు, కరెక్టే, పక్కన వాళ్ళని ఎందుకు చెడగొట్టలేదని చెప్పి స్ట్రాటజీ ఈ జూరీయే నేర్పిస్తుంది, ఈ జడ్జెసే స్ట్రాటజీ నేర్పిస్తుంది. ఇతని అమన్ వచ్చేటప్పటికి సెకండ్ రౌండ్లో వచ్చేటప్పటికి ఒక సర్కిల్ ఉంటుంది, హాఫ్ సర్కిల్. ఎవరి హాఫ్ సర్కిల్లో వాళ్ళు అయితే మాత్రం పిల్లోస్ని ఎవరు బజర్ మోగే లోపు ఎంత కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళైతే ఈ రౌండ్లో విన్నర్ అని చెప్పేసి విన్నర్ అని చెప్పేసి చెప్పడము. గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్టింగ్లోనే రోహిత్ తన సర్కిల్లో వచ్చేటప్పటికి ఒక పిల్లోని అటుపెట్టి అమన్ అయితే మాత్రము కదలకుండా గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుంటాడు. బజర్ మోగేదాకా తనను పట్టుకుంటే దాంట్లో ఒక పిల్లో ఉంటుంది కాబట్టి తనే విన్ అవుతాను అనే ఉద్దేశంలో అయితే మాత్రం అమన్ అయితే మాత్రం గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుంటాడు. అయితే ఈ గేమ్ పరంగా అయితే మాత్రము అది కరెక్టే, ఎవరి స్ట్రెంత్ వాళ్ళు యూజ్ చేసుకుని అక్కడ గేమ్ అయితే ఆడాల్సి వస్తుంది. కాకపోతే జడ్జెస్ వచ్చేటప్పటికి అక్కడ గేమ్ని అయితే మాత్రం పాజ్ చేస్తారు. పాజ్ చేసి ఇది కుస్తీ పోటీ కాదు, గేమ్ ఆడండి అని చెప్పేసి గట్టిగా చెప్పడంతో నెక్స్ట్ కూడా గేమ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ అదే విధంగా ఒకళ్ళు గట్టిగా హోల్డ్ చేసే విధంగా అయితే మాత్రము ఒకళ్ళనొకళ్ళు తోసుకునే విధంగా అయితే మాత్రము ట్రై చేస్తారు. మళ్ళీ సెకండ్ వార్నింగ్ అయితే జడ్జెస్ ఇవ్వడము, తర్వాత అపూర్వని అయితే మాత్రము సంచాలకుగా పెట్టడం అయితే జరుగుతుంది. మూడోసారి కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. ఆ పాజ్ అనగా తర్వాత వచ్చేటప్పటికి అమన్ తన రోహిత్ దాంట్లో నుంచి 2 పిల్లో లాక్కుని తన దాంట్లో వేసుకుంటాడు. ఎమ్మటనే బజర్ అయితే మోగుతుంది.
ఇక్కడ వచ్చేటప్పటికి అపూర్వ డిసిషన్ రోహిత్ వచ్చేటప్పటికి ఫెయిర్ గా ఆడాడు అని చెప్పి అపూర్వ వచ్చేటప్పటికి రోహిత్ ని అయితే విన్నర్ గా డిక్లేర్ చేస్తుంది. కాకపోతే జడ్జెస్ వచ్చేటప్పటికి అక్కడ ఉన్న 15 మంది కంటెస్టెంట్స్ ని వాళ్ళ ఒపీనియన్ అడగడం. అమన్కి వచ్చేటప్పటికి 7 అయితే మాత్రం హ్యాండ్ రైజ్ చేస్తారు. దీంట్లో అయితే మాత్రం లీడింగ్ లో అమన్ అయితే ఉంటాడు. అయితే బజర్ మోగే సమయానికి ఎవరి సర్కిల్లో ఎక్కువ పిల్లోస్ ఉంటాయో వాళ్ళే విజేత అని చెప్పేసి మేము స్టార్టింగ్లోనే చెప్పాం. ఇప్పుడు అమన్ దాంట్లో ఎక్కువ పిల్లోస్ ఉన్నాయి, తనే విజేత అని చెప్పి డిక్లేర్ చేశారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఫెయిర్ అన్ఫెయిర్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నాకైతే మాత్రం ఇద్దరు సూపర్గా ఆడారు. గేమ్ స్ట్రాటజీ రోహిత్ ప్లే చేశాడు, అమన్ ప్లే చేశాడు. అయితే మాత్రం జడ్జెస్ ఎన్ని వార్నింగ్ ఇస్తున్నా సరే అక్కడికి వచ్చేటప్పటికి తోసుకోవడం కానీ ఒకరినొకరు గట్టిగా హోల్డ్ చేసుకోవడం కానీ ఇది ఇలాగే ఉండాలి. బిగ్ బాస్ అంటేనే ఈ గేమ్లో ఇలా ఆడే విధానం ఇదే మనం ప్రతి సీజన్లో చూస్తున్నాము. గేమ్ ఆడే విధానం ఇలాగే ఉంటుంది. శ్రీముఖి వచ్చేటప్పటికి మిథిలేష్ని పక్కన వాళ్ళని హోల్డ్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పి చెప్పడంలో అక్కడైతే మాత్రం స్ట్రాటజీ చేయమని చెప్పి మిథిలేష్కి చెబుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఇద్దరు స్ట్రాటజీ ఉపయోగించే క్రమంలో అయితే మాత్రం పాజ్ చెప్పి గేమ్ని అయితే ఆపి వార్నింగ్లు అయితే ఇస్తుంది. ఇట్లా అయితే జడ్జెస్ ఒకళ్ళకి ఒక విధంగా ఇంకొకళ్ళకి ఒక విధంగా చెప్పడం అయితే నాకు నచ్చలేదు. కాకపోతే రోహిత్ అమన్ అయితే మాత్రం గేమ్ సూపర్గా ఆడారు. ఈ రౌండ్లో వచ్చేటప్పటికి అమన్ అయితే విన్ అయ్యాడు. ఇతనికి వచ్చేటప్పటికి బ్లైండ్ కార్డ్ అయితే రావడము, ఆ బ్లైండ్ కార్డ్ని అయితే మాత్రం నీ దగ్గర ఉండదు. నువ్వు ఎవరి దగ్గర ఒకళ్ళ దగ్గర అయితే మాత్రం ఇది పెట్టాల్సి వస్తుంది. నీకు అవసరమైనప్పుడు వాళ్ళు ఈ కార్డుని నీకు అందజేస్తారు అని చెప్పడంతో తను వచ్చేటప్పటికి ఒక మాట చెప్తాడు. అంటే నేను ఆడిషన్కి వచ్చినప్పుడు నవదీప్ గారు అభిజిత్ గారు నన్ను నమ్మి ఇద్దరు గ్రీన్ ఇచ్చారు. మాధవ్ గారు వచ్చేటప్పటికి నాకు రెడ్ ఇచ్చారు. ఎందుకంటే నాలో ఉన్న పొటెన్షియల్ కనపడలేదని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు నేను ఆడి ఈ కార్డుని గెలుచుకున్నాను. అందుకోసం బిందు మాధవి గారికి అయితే ఈ కార్డు నేను ఇవ్వదలుచుకున్నాను. నాకు అవసరమైనప్పుడు తను నాకు హెల్ప్ ఆ కార్డును తిరిగిస్తారని చెప్పి నమ్ముతున్నాను అని చెప్పేసి అయితే బిందు మాధవి గారికి ఆ కార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.